ఆత్మబోధ ఎపిసోడ్ 17 శీర్షిక నీవు వెదుకుతున్న గురువు నీలోనే ఉన్నాడు. ఉపశీర్షిక బయట దారి చూపేవాడు గురువు కావచ్చు. ప్రశ్నలతో నిండిన మనసు. అనిరుద్ధ్ ఎప్పుడూ ప్రశ్నలతోనే జీవించేవాడు. ఎంత చలివినా ఎంత విన్నా ఒక ఖాళీ అతని లోపల మిగిలేది. అనిరుద్ధ్ ఆలోచన: జీవితం అర్థమేంటి? నాకు దారి చూపించే గురువెక్కడా? అతడు ఆశ్రమాలు తిరిగాడు, పుస్తకాలు చదివాడు, ప్రవచనాలు విన్నాడు. కాని మనసు మాత్రం ఇంకా దాహంగానే ఉంది. ఆశ్రమంలో గురువుతో సంభాషణ. ఒకరోజు ఒక ప్రసిద్ధ గురువుని కలిశాడు. అనిరుద్ధ్: స్వామీ, నాకు నిజమైన దారి చూపండి. గురువు ప్రశాంతంగా ప్రశ్నించాడు. గురువు: నువ్వు నిన్ను నువ్వు ఎంతసేపు విన్నావు బాబూ? అనిరుద్ధ్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. గురువు ఇచ్చిన విచిత్ర ఆదేశం. గురువు: 3 రోజులు ఎవ్వరి మాటలు వినకు, పుస్తకాలు చదవకు, నీ మనసు మాటలు మాత్రమే విను. అనిరుద్ధ్ ఆశ్చర్యపడ్డాడు. ఇదేనా బోధ అననుకున్నాడు. ఒంటరిగా గడిపిన 3 రోజులు. మొదటి రోజు మనసు అల్లకల్లోలం, భయాలు, కోరికలు, జ్ఞాపకాలు. రెండవ రోజు ఆ శబ్దం కొంచెం తగ్గింది. మూడవ రోజు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక స్పష్టమైన స్వరం వినిపించింది. అంతరంగ స్వరం: నీవు తప్పుగా వెతుకుతున్నావు, నువ్వే నీ దారి అని. అనిరుద్ధ్ కళ్ళు నిండిపోయాయి. తిరిగి గురువుని కలిసిన క్షణం. అనిరుద్ధ్: స్వామీ, నాకు దొరికింది. గురువు చిరునవ్వుతో అన్నాడు. గురువు: అదే నేను నేర్పించాలనుకున్న పాఠం. నిజమైన గురువు నీలోనే ఉన్నాడు. బయట ఉన్నవారు కేవలం గుర్తుచేస్తారు. ఆత్మబోధ. గురువును బయట వెతికినవాడు ఎప్పుడూ ప్రయాణంలోనే ఉంటాడు. గురువును లోపల కనుగొన్నవాడు ఎప్పుడూ గమ్యంలోనే ఉంటాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.